సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. అప్పుడు కూడా మా ఇళ్లలో పాటు వరద నీరు గాని వరద గాని ఈ విధంగా వచ్చి ఎన్నో కష్టాలు అనుభవించినాము. తినడానికి తిండి లేక, నీళ్లు లేక, కరెంటు లేక ప్రజలు మేము ఇక్కడ చాలా అతలకుతలమైనాము జనజీవనంతో. మరి మొన్న గడిచిన 15-20 రోజుల క్రితము విజయవాడ, కాకినాడ తదితర ప్రాంతాల్లో వరద వచ్చి బీభత్సమైన వర్షం వచ్చి మరి వరదలు సృష్టించి ప్రజలు అస్తాకుసమైపోయి వాళ్ళ జనజీవనము వరదపాలై పరిస్థితి మనం టీవీలో వార్తల రూపంలో చూస్తున్నాము. ఇటువంటి సందర్భంలో ఆ కష్టాలు ఎట్లుంటాయో మాకు తెలుసు కాబట్టి మేము కూడా మా వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో నేను జర్నలిస్టుగా ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ తరఫున నేను ఒక అధ్యక్షుడు ఉంటాను. మా వంతుగా మా కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు తరపు నుంచి సుమారు ఒక 20,000 వాటర్ ప్యాకెట్లు, 25 క్వింటాల బియ్యము, 5 కేజీల ప్యాకెట్లాగా దాన్ని ప్యాక్ చేసి, అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్లు సుమారు ఒక 20,000 బిస్కెట్ ప్యాకెట్లను ఇక్కడి నుంచి మేము వరద బాధితులకు విజయవాడ, కాకినాడ తదితర ప్రాంతాలకు అందించే అవకాశం మాకు వచ్చింది. కాబట్టి మేము ఖచ్చితంగా మేము కూడా మా వంతు సహకారం చేయాలా, సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సహకారాన్ని మేము అందిస్తున్నాము. సో నాకు సహకారం చేస్తున్నటువంటి విద్యాసంఘం నాయకులు షాహిద్ అయితేనేమి, మరి పట్టణ నాయకులు బందనవజన గారు అయితేనేమి, ముఖ్యంగా నాయకులు చాలామంది చెప్పుకుంటా కూడా నాకు ఉన్నారు. కానీ కొంతమంది నాకు డబ్బులు ఇచ్చినా కూడా నా వంతు విరాళం ఇదేం చెప్పి ఇచ్చినా కూడా పేరు చెప్పకుండా కూడా పాపం వాళ్ళు సహకారం కోసం, సహాయం కోసము తప్పించిపోవడం చూడడం నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఖచ్చితంగా ఇట్లా సహాయం చేయడము, మనిషికి మనిషి సహకారం చేయడం అనేది మంచి ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను.